హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 548 పాయింట్స్ డౌన్ అయ్యి 77,311 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 178 పాయింట్స్ డౌన్ అయ్యి 23,381 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో కొంచెం ఎక్కువ సెల్ ఆఫ్ చూసాం. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 2% వరకు కరెక్ట్ అయింది. స్మాల్ క్యాప్ కూడా 2% వరకు కరెక్ట్ అయింది. ఫ్రైడే ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ పెద్ద ఎక్కువ మొత్తంలో సెల్ చేయలేదు. ఆల్మోస్ట్ 470 crores వరకు సెల్ చేశారు. మార్కెట్లో ఈరోజు కొంచెం ఎక్కువ ప్రెజర్ చూసాం. ఈరోజు మెటల్ ఇండెక్స్లో కొంచెం ఎక్కువ ఫాల్ అవడం చూసాం. దానికి కారణం ట్రంప్ ఈ రోజు నుంచి 25% టారిఫ్లు వేస్తానని చెప్పడం అల్యూమినియం అండ్ స్టీల్ మీద. దాంతో ఈరోజు మెటల్ స్టాక్ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ వెల్స్పన్ క్రాప్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. 113 crores వర్త్ ఆర్డర్ని సైన్ ఆఫ్ చేస్తున్నట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండియన్ నేవీకి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ సప్లై చేయడానికి 960 crores వర్త్ ఆర్డర్ విన్ అయినట్టుగా రిపోర్ట్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వాటక్ వర్బ్యాక్కి సౌదీ అరబ్ నుంచి సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి అప్రాక్సిమేట్లీ 3,250 crores ఆర్డర్ రిలీజ్ అయింది. ఈ ఆర్డర్లో వాటక్ వర్బ్యాక్ షేర్ వచ్చి 1,700 crores. ఇవి 28 monthsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎన్హెచ్పిసి Q3 రిజల్ట్స్ వచ్చాయి. టోటల్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11% అప్ సైడ్కి మూవ్ అయిన నెట్ ప్రాఫిట్ వచ్చి 52% డౌన్ సైడ్కి మూవ్ అయింది. ఎబిటా 35% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ కూడా 44% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ డెలివరీ Q3 రిజల్ట్స్ వచ్చాయి. రెవెన్యూ 8.4% అప్ సైడ్కి మూవ్ అయింది. లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 11.7 crores పోస్ట్ చేస్తే ఈ ఇయర్ 25 crores పోస్ట్ చేశారు. ఆల్మోస్ట్ డబల్ అయింది. అండ్ ఎబిటా కూడా 6.2% డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ 4.3% మార్జిన్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్కి 4G ఎక్స్పెన్షన్ కోసం యూనియన్ క్యాబినెట్ 6,000 crores ప్యాకేజ్ అప్రూవ్ చేసింది. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్కి నెగిటివ్ న్యూస్. జయంత్ కోస్లా గారు CEO పొజిషన్ నుంచి రిజైన్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 40% అప్ సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూ 38% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 39% వరకు అప్ సైడ్కి మూవ్ అయింది. ఫ్లాట్ మార్జిన్స్ 15.7% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వరుణ్ బెవరేజ్ కాన్ఫరెన్స్ కాల్లో క్యాంపా కాల్ నుంచి వాళ్ళకి ఎటువంటి కాంపిటీషన్ లేదని, ఎటువంటి థ్రెట్ లేదని, కమింగ్ మంత్స్లో కమింగ్ క్వార్టర్లో మంచి గ్రోత్ని పెంచుతూ ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చే క్వార్టర్ సమ్మర్ కాబట్టి మంచి రెవెన్యూ గ్రోత్ మనం చూడవచ్చు. నెక్స్ట్ సరిగమ రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 19% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 28% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి. 17.4% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.